హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 12వ భాగాన్ని వినేద్దాం. మానస సుగుణ వైపే చూస్తూ ఉండిపోయింది. సుగుణ ఇంత తొందరగా రియలైజ్ ఎలా అయింది? కేవలం తన కూతురు గురించే ఆలోచించిందా అనుకుంది. మానస కూడా తన పెళ్లి కూతురి బట్టలు మార్చి నార్మల్గా రెడీ అయింది. తన బ్యాగ్లో నుండి తన ఇంటి నుండి తెచ్చిన చైన్ని, అమ్మా నాన్నల ఫోటోని బయటికి తీసింది. ఇంతకాలం ఇది నా ఇల్లు కాదు, అందుకే మనకి ఇక్కడ చోటు లేదు, కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు, అందుకే మీకు కూడా ఈ ఇంట్లో చోటు ఉంది అని ఆ ఫోటోని తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ చైన్ని అర్జున్కి ఇస్తాను అని, ఇది తనకు అత్తామామలు గుర్తుగా ఉంటుంది అనుకుంది. కొద్దిసేపటికి అర్జున్ రూమ్లోకి వచ్చి, మానస బయట అందరూ నిన్ను అడుగుతున్నారు పద అన్నాడు. వెళ్దాం కానీ ఒక్క నిమిషం అంది. ఏంటి అన్నాడు మానస వైపు చూసి. ఇది తీసుకోండి అంది చైన్ చూపించి. ఏంటిది అన్నాడు. ఇది మా అమ్మ నాన్నల గుర్తుగా నాకు మిగిలిన జ్ఞాపకం, మీకోసం ఇస్తున్నాను అంది. నాకొద్దు అన్నాడు. వద్దంటే ఎలా? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటే మీకోసం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనేవారు కదా, ఇప్పుడు కూడా ఇది వాళ్ళే ఇచ్చారు అనుకొని తీసుకోండి అంది. సరే థ్యాంక్స్ అన్నాడు తీసుకొని. మానసకి చాలా ఆనందం వేసింది. రా వెళ్దాం అన్నాడు. సరే అనేసి అతని వెనకే హాల్లోకి వచ్చింది. అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. మానస రాగానే మునుస్వామి భార్య లేచి మానస దగ్గరికి వచ్చింది. మానస, ఇక నువ్వు నీ మెల్లో ఉన్న పసుపు తాడు తీసేయమ్మా అంది. అంది మానస. ఆవిడే మానసని దేవుడి గదిలోకి తీసుకెళ్లి ఆ పసుపు తాడిని తీయించింది. తర్వాత అందరూ చాలాసేపు మాట్లాడారు. మధ్యాహ్నం పైన ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా ఊరికి బయలుదేరిపోయారు. అప్పటి వరకు అందరితో కలకల్లాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోయింది. అర్జున్, మానస, పల్లి, సుగుణ మాత్రం మిగిలారు ఎప్పటిలా. పల్లి కిచెన్లోనే ఉన్నాడు, సుగుణ రూమ్లో ఉంది. అర్జున్, మానస హాల్లో ఉన్నారు. నేను కాసేపు పడుకుంటాను అనేసి అర్జున్ రూమ్లోకి వచ్చేశాడు. వెనకే మానస కూడా వచ్చింది. అర్జున్, వాళ్ళని ఉండమనాల్సింది కదా అంది. వాళ్ళ పనులు మానుకొని వచ్చారు, అలాంటప్పుడు ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలను అన్నాడు. సరే మరి సుగుణ విషయం అంది నిదానంగా. సుగుణ కూడా వెళ్తానంది. తనని ఒంటరిగా పంపడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు, అందుకే సాయంత్రం జగదీష్ వస్తాడు, తనతో పంపుతాను అన్నాడు. సరే అంది. అతని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. మానస సైలెంట్గా హాల్లోకి వచ్చేసింది. సాయంత్రం జగదీష్ వచ్చాడు. సుగుణ ఏం చేస్తుంది అని అడిగాడు. ఏం చేస్తుందో మరి, రూమ్లో ఉంది, వెళ్ళి పలకరించండి అంది మానస. సరే అని జగదీష్ సుగుణ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు. సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది. వెళ్దామా అన్నాడు జగదీష్. అని తన లగేజ్ తీసుకొని రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది. మానస, అర్జున్ ఎక్కడా అంది. ఆయన నిద్రపోతున్నారు సుగుణ అంది మానస. సరే నేను వెళ్తున్నాను, తనతో చెప్పేసే అంది. వెళ్ళి లేపి చెప్పేసి వెళ్ళు అంది మానస. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, వద్దులే, నువ్వు తనతో చెప్పు చాలు అంది. సరే అంది మానస. వెళ్ళొస్తాను అని జగదీష్తో కలిసి వచ్చేసింది. మానసకి ఆనందంగా అనిపించింది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్న ఒక అమ్మాయి తిరిగి సరిదిద్దుకుంటుంది అనుకుంది మనసులో. కాసేపటికి అర్జున్ లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు. పల్లి, కాఫీ అన్నాడు. నేను తీసుకొస్తానంది మానస. ఓకే అన్నాడు. మానస వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది. అర్జున్ గారు, సుగుణ ఊరు వెళ్ళిపోయింది అంది. జగదీష్ వచ్చాడా అన్నాడు. వచ్చి తీసుకెళ్లాడు అంది. తల ఊపి సైలెంట్ అయిపోయాడు. మానస రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూటిగా అర్జున్ వైపు చూడాలంటే ఎందుకో సిగ్గేస్తుంది. ముందులాగా మాట్లాడాలంటే ఎందుకో మొహమాటంగా ఉంది. అర్జున్ గారు అనాలంటే నా మనసెందుకు ఒప్పుకోవడం లేదు. ఏమైంది నాకు? తను నాకు భర్త కావడం వల్లే ఇలా అనిపిస్తుందా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనుకుంది. రాత్రి అవుతున్న కొద్దీ మానసలో ఇంకా సిగ్గు, బెడియం ఎక్కువ అవసాగాయి. అర్జున్ హాల్లోనే ఉన్నాడు. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి అనుకుంది. వెంటనే బాత్రూంలో దూరిపోయి స్నానం ముగించి అందంగా రెడీ అయింది. రాత్రికి శోభన ముహూర్తం ఏ టైంకి ఉంటుంది? శోభనం అనుకోగానే సిగ్గు ఎందుకు వేస్తుంది? అద్దంలో తన్ని తాను చూసుకుంటూ మురిసిపోయింది మానస. చీరను మరోసారి సర్దుకొని తల్లోని పూలు సరిచేసుకుని హాల్లోకి వచ్చింది. అక్కడ అర్జున్ లేడు. పల్లి అంది గట్టిగా. ఏంటమ్మా అనుకుంటూ వచ్చాడు పల్లి. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అంది. ఏమో తెలీదమ్మా, నేను చూడలేదు అన్నాడు. చూడలేదా? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో అంది. మానసమ్మ, వంట రెడీ చేసేసాను, సార్ వచ్చాక మీరు తినండి, నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. ఇంటికా? ఇప్పుడా అంది. అవునమ్మా, ఇప్పటికే 10 రోజులైంది ఇంటికెళ్ళి, ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద అలుగుతుందమ్మా, అది అలిగితే అన్నం తినడం మానేసి నా తల తింటుంది, అందుకే వెళ్ళొస్తాను అన్నాడు. సరే పల్లి అంది. పల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. మానసకి కొద్దిసేపు భయం వేసింది. హాల్లోనే కూర్చుని ఉండిపోయింది. బాగా చీకటి పడింది. టైం 8 దాటింది. అర్జున్ ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేద్దామనుకుని ఆగిపోయింది.
అర్జున్ కావాలని బయటికి వెళ్ళిపోయాడా? తనకు నాతో ఉండడం ఇష్టం లేదా? లేదంటే తను కూడా నాలాగా సిగ్గుపడుతున్నాడా అనుకుంది. 9 గంటల తర్వాత అర్జున్ ఇంటికొచ్చాడు. మానస హాల్లోని కూర్చుని ఉంది. అర్జున్ చూసి చూడనట్లు రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏమైంది అర్జున్కి అనుకుని రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు. అర్జున్ గారు, రండి భోజనం చేద్దాం అంది. నువ్వు ఇంకా తినలేదా? వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఆకలిగా లేదా? ఎందుకు అంది. లేదు అన్నాను కదా, వదిలే, నువ్వు వెళ్ళి తిను అన్నాడు. సరే అనేసి హాల్లోకి వచ్చేసింది. మానసకి ఇందాకటి ఆలోచనల కంటే ఇప్పుడు ఆలోచనలు ఇంకా ఎక్కువైపోయాయి. అసలు అర్జున్ మనసులో ఏముంది? మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడే, సాయంత్రం నుండి అతని మూడు మారిపోయింది. సుగుణ వెళ్ళిపోయినందుక? అసలు ఏంటి తన ఆలోచన అనుకుని తల పట్టుకుని కూర్చుంది. చాలాసేపు అలాగే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత అర్జున్ వచ్చి మానస అన్నాడు. అంది ఆలోచన నుంచి తేరుకొని. ఏంటి ఇక్కడే ఉండిపోయావు, తిన్నావా అన్నాడు. అన్నట్టు తలూపి సైలెంట్ అయిపోయింది. సరే పద అన్నాడు. అతని వెనకే గదిలోకి వెళ్ళింది. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది చిన్నగా. సరే పడుకో, నేను వెళ్ళి ఆ రూమ్లో పడుకుంటాను అన్నాడు. ఏ రూమ్లో అంది విచిత్రంగా అతని వైపు చూసి. ఏదో ఒక రూమ్లో పడుకుంటాను అన్నాడు. అంటే అంది. అప్పటికే మానస గుండె దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధ కన్నీళ్ళుగా బయటికి రాలేదు ఇంకా. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అర్జున్ సైలెంట్గా ఉండిపోయాడు. నేను మీ భార్యని అన్నారు, భార్యని ఇలాగే చూస్తారా అంది బాధగా. మానస, ఇద్దరం ఒకే రూమ్లో ఉండడం వల్ల ఉపయోగం ఉండదు కదా, మనసులో కూడా ఉండాలి అన్నాడు. ఆ మాట అస్సలు అర్థం కాలేదు మానసకి. మనసులో ఉండాలా? ఎవరి మనసులో ఉండాలి? నా మనసులో మీరా, లేక మీ మనసులో నేనా అంది కళ్ళలో నుంచి వచ్చిన కన్నీటిని దాచుకుని. ఇద్దరు మనసులు అన్నాడు అర్జున్. ఆ తర్వాత మానస ఏం మాట్లాడలేదు. అర్జున్ మనసులో నేను లేనా? మరెందుకు పెళ్లి చేసుకున్నాడు? మొన్న నా మెల్లో పసుపు తాడు కట్టినప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఈరోజు అందరి సమక్షంలో నా మెల్లో తాళి కట్టాలని తన తాపత్రయపడడం, నా భార్య అంటూ నన్ను దగ్గరికి తీసుకోవడం, దీంట్లో ప్రేమ లేదా? ఎంతగా ఆనందించాను, మురిసిపోయాను, నా అదృష్టం చూసి పొంగిపోయాను. కానీ ఇప్పుడు అర్జున్ ఇలా అనడం నేను తట్టుకోలేను అనుకుంది. అర్జున్ మానస దగ్గర వచ్చి నిలబడ్డాడు. మానస అతని దగ్గర రావడంతో తలదించుకుంది. కళ్ళల్లో నుండి కారుతున్న కన్నిటిని ఆపడం కష్టమైపోయింది. మానస అన్నాడు. అంది తలెత్తకుండాని. నా మనసులో నీ మీద ప్రేమ లేదా అంటే లేదు అని చెప్పలేను, అలాగే ఉందిని చెప్పలేను. సాహితిని నేను ఇంకా మనసులో దాచుకోలేదు, కానీ తను చేసిన పని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను ఒక స్నేహితురాలిగా అభిమానిస్తాను, భారీగా ఒక స్థానం అయితే ఇచ్చాను, కానీ పూర్తిగా నీ భర్తగా అయితే ఉండలేను. నా మనసులో ఇంకా నీ మీద ఇష్టం కలగలేదు. ఐఆమ్ సారీ మానస అన్నాడు. ఏ ఆడదానికైనా తన భర్త చేతిలో అంతకంటే అవమానం ఉంటుందా? అందరి సమక్షంలో నా భార్య అంటూ ఎంతో ప్రేమను పంచిన మనిషి శోభనం టైంలో నీ మీద నాకు ప్రేమ లేదు అనడం అవమానం కాదా? మానస తలెత్తి అతని వైపు చూడలేకపోయింది. ఏకదాటిగా కారుతున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకొని అతని ముందు నుండి పక్కకు వెళ్ళిపోయింది. నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసు మానస, కానీ ఈ రాత్రి మనం ఒక్కటవడం వల్ల నీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. నా వల్ల నువ్వు ఇలా బాధపడినా పర్వాలేదు, కానీ సాహితీలాగా నువ్వు కూడా నన్ను వదిలిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోను అన్నాడు. సాహితీలాగా వదిలి వెళ్ళిపోయే పరిస్థితా? అలాంటి పరిస్థితి నాకెందుకు వస్తుంది? నేనెంత మనసు లేని దానిని అనుకుంటున్నాడా అనుకుంది మనసులోనే. మానస ఇలా రా అన్నాడు. అతని గొంతులో కూడా బాధ. మానస అతని ముందుకెళ్ళి నిలబడింది. మానస, నీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను, కానీ ఈ ఒక్కటి మాత్రం నా నుండి ఆశించుకో అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపింది మానస. మానస ఎక్కువగా ఆలోచించే పరిస్థితిలో లేదు. థ్యాంక్ యూ మానస అన్నాడు. మానస సైలెంట్గా ఉండిపోయింది. అర్జున్ రూమ్లో నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అర్జున్ అంది అతి కష్టం మీద. అన్నాడు అతను. ఇక్కడే పడుకోండి అంది. వద్దు అన్నాడు. ఈ రూమ్లో నేను ఒక్కదాన్నే పడుకోలేను, నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందంటే ఇంట్లో సుగుణ ఉండేది, పల్లి కూడా ఉన్నాడు కాబట్టి భయం అని అనిపించలేదు, కానీ ఈరోజు మనమిద్దరం తప్పించి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దం నాకు భయంకరంగా అనిపిస్తుంది అంది. అంత భయం ఎందుకు మానస, నేను ఈ ఇంట్లోనే ఉంటాను కదా అన్నాడు. నేను భయంగా ఉండలేను అంది. సరే మానస, ఇక్కడే ఉంటానులే అన్నాడు. అనేసి మంచం మీద పడుకుంది. అతను అక్కడ నిజంగా ఉంటాడా అన్నది మానసకి అనుమానమే. అందుకే అతను అక్కడ ఉండగాని నిద్రపోవాలి అనుకుని కళ్ళు మూసుకుంది. బలవంతంగా ఆలోచనలు ఆపుకుని నిద్రలోకి జారుకుంది. అర్జున్ మానసనే చూస్తున్నాడు. ఒక పగలు ఒక రాత్రి నిద్ర లేనందున మానసకి తొందరగానే నిద్ర పట్టేసింది. లేదంటే ఇంకెంతలా ఏడ్చి ఉండేదో అనుకున్నాడు. అతనికి కింద పడుకోవడం అలవాట్లేదు, అలా అని మానస పక్కన పడుకోవడం అతనికి ఇష్టం లేదు.
వేరే రూమ్లో పడుకోవాలంటే మానస ఇక్కడే ఉండమంది. ఎలా, ఏం చేయాలి అనుకుని కాసేపు బెడ్ మీద కూర్చున్నాడు. సరే, ఎలాగో ఈ రోజుకి కింద అడ్జస్ట్ అవుతాను అనుకున్నాడు. కానీ అందుకు అతని బాడీ సహకరించలేదు. మానసకి తగలకుండా బెడ్ మీదే పడుకుంటారు అనుకుని బెడ్ రెండో వైపున చివరన పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టలేదు. మనసు నిండా ఆలోచనలు. అన్ని ఆలోచనలో మానస కనిపిస్తుంది. కానీ మానస అంటే అతనికి ఇష్టం లేదు. ఇష్టం ఉందో లేదో అతనికే తెలియాలి. మరి ఆలోచనలో ఉన్న అతను మానస ఇటువైపుకు తిరిగి పడుకోవడం గమనించలేదు. మానస కూడా మెలకువలేదు. గాఢ నిద్రలో ఉంది. ఆలోచిస్తూ పక్కకు తిరిగిన అతనికి మానస తన వైపుకు తిరిగి పడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు అతను. వెంటనే తేరుకొని పైకి చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆడదాన్ని, అందులోనూ తన భార్య, కొత్త పెళ్ళికూతురు పక్కనే ఉన్న తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఏ మగాడికైనా చాలా కష్టమే. ఆ సమయంలో అర్జున్ పరిస్థితి అలానే ఉంది. నిదానంగా మళ్ళీ మానస వైపుకు తిరిగాడు. మానస వైపు పరిశీలనగా చూశాడు. ఏడవడం వల్ల ఎర్రబడిన చెంపలు, అందమైన పెదవులు దగ్గరికి తీసుకుని ముద్దాడాలనిపించేలా ఉన్నాయి. అందమైన శరీర సౌష్ఠవం మగవాడిని తన వైపుకు ఆకర్షింప చేసుకోవడానికి ఆడదానికి చాలా సులభం కావచ్చు అనుకున్నాడు అర్జున్ మనసులోని. మానస యథ సంపదను చూస్తూ కిందికి జారిన పైట అతన్ని ఇంకా దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తుంది. అతను నిదానంగా పైటను బాగా కప్పేసి వెనక్కి తిరిగి పడుకున్నాడు. అతని శ్వాసలో కలిగిన మార్పు అతనికే స్పష్టంగా తెలుస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మెల్లగా లేచి హాల్లోకి వచ్చేశాడు. అర్జున్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడే గాని అతనికి మానస పెదాలు, జారిన మానస పైట అవే గుర్తుకొస్తున్నాయి. ఎంతగా అతన్ని తను కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కుదరడం లేదు. ఇంతగా ఆలోచించి హైరాణ పడడం ఎందుకు? తను నీ భార్యగా, వెళ్ళి తన దగ్గరకు తీసుకో. ఈ రాత్రిని మధురమైన రాత్రిగా మార్చుకో. మోడుబారిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురించేలా చేసుకో అని మనసు పదే పదే చెప్తుంది. మరొక వైపు తన మైండ్ సాహితిని గుర్తు చేస్తుంది. మర్చిపోకు, సాహితి నీకు చేసిన అన్యాయం, అవమానం మళ్ళీ మానస రూపంలో ఎదురైతే ఏమైపోతావో ఆలోచించు అంటూ మైండ్ భయపెడుతోంది. ఏంటి ఈ ఆలోచనలు నన్ను ఇంతలా చంపుతున్నాయి అనుకున్నాడు. అలా ఎంతసేపు హాల్లో ఉన్నాడో అతనికే తెలియలేదు. అర్జున్, అర్జున్ అని మానస గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి లేచి రూమ్లోకి వేగంగా వెళ్ళాడు. మానస లేచి కూర్చుని పిచ్చి చూపులు చూస్తుంది. ఏమైంది మానస అన్నాడు డోర్ దగ్గర నిలబడి. ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు భయం వేసింది, ఏదో పీడకల వచ్చేసింది అంది. నేను ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాను నీళ్లు తాగడం కోసం అన్నాడు. సరే, తాగారా అంది నిదానంగా. అన్నాడు బెడ్ దగ్గరకు వచ్చి. మానస అప్పటికి చూసుకుంది తన అవతారాన్ని. వెంటనే తన పైటని సరిచేసుకుని భుజాల చుట్టూ కప్పుకొని పడుకోండి అనేసి అటువైపుకి తిరిగి పడుకునేసింది. మానసకి చాలా సిగ్గుగా అనిపించింది. తన పైట సరిగ్గా లేకపోవడం అతను చూసేశాడా? ఛీ, నేనేంటి ఇలా పడుకున్నాను? ఒంటి మీద స్పృహ లేకుండా అతను నా గురించి ఏమనుకుని ఉంటాడు అనుకుంది. మళ్ళీ అతని మొహం చూడగలనా అనుకుంది. అప్పటి వరకు పట్టిన నిద్ర ఇప్పుడు చెదిరిపోయింది. నిద్రపోతే మళ్ళీ నా అవతారం ఎలా ఉంటుందో, మేలుకొని ఉండిపోవడం మేలు అనుకుంది. అర్జున్ దుప్పటి తీసి మానసకి కప్పి పడుకో అన్నాడు. అంది దుప్పటిని పూర్తిగా మీదకి లాక్కుని. అర్జున్ మరొక వైపు పడుకున్నాడు. అతని మనసంతా గజిబిజిగా ఉంది. మానసకి నేనంటే ఇష్టం అని తెలుసు, అయినా ఎందుకు ముందడుగు వేయడానికి ఇంత సంకోచిస్తున్నాను అనుకున్నాడు. అతని మైండ్ అదుపు చేస్తున్న అతని మనసు, శరీరం రెండూ అతని ఆధీనంలో లేవు. అతనిలో చాలాసేపు జరిగిన సంఘర్షణలో అతని మనసుదే పై చేయింది. మానస అన్నాడు అతను నిదానంగా. మానస పలకలేదు. నిద్రపోయిందేమో, తనని డిస్టర్బ్ చేయడం అవసరమా అనుకుని కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. కానీ నిద్ర పట్టలేదు. మళ్ళీ మానస వైపు తిరిగి మానస అన్నాడు. మానస నిద్రపోయిందో లేదో కానీ సమాధానం అయితే రాలేదు. అతనే నిదానంగా మానస భుజం మీద చెయ్యి వేసి మానస అన్నాడు. మానస టక్కున కళ్ళు తెరిచి అతని వైపు తిరిగింది. నిద్రపోతున్నావా అన్నాడు. అంది. సరే పడుకో, కానీ ఇలాగే పడుకో, అటువైపు తిరగకు అన్నాడు. ఎందుకు అంది. అర్జున్ ఏం చెప్పలేదు. మానస మాత్రం దుప్పటిని బాగా కప్పుకొని కళ్ళు మూసుకుంది. అర్జున్ మానస మొహాన్ని చూస్తున్నాడు. మానస, ఇది తప్పు కాదు. నిన్ను ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకుంటూ కొద్దిగా మానస పక్కకి జరిగాడు. అతని గుండె వేగం అతనికే వినిపిస్తోంది. మానసకి దగ్గరగా జరుగుతున్న కొద్దీ అతనిలో భయం కూడా మొదలైంది. ఎందుకు నేను ఇంతలా భయపడుతున్నాను? తను నా భార్యగా, నేను ధైర్యంగా తనని దగ్గరకు తీసుకోవచ్చు కదా, కానీ ఎందుకు అలా దగ్గరకు తీసుకోలేకపోతున్నాను అనుకున్నాడు. మానసకి చాలా దగ్గరగా జరిగి మానస మొహం మీద చెయ్యి వేసి ప్రేమగా మానస అన్నాడు. మానస నిద్రపోవడం లేదు. ఏదో తెలియని భయంతో బిగుసుకుపోయింది. అతను పలకరించిన మాటలు బయటికి రావడం లేదు. మానసకి కళ్ళు తెరవాలని అనిపించలేదు.
మానస అన్నాడు మళ్ళీ. అయినా మానస కళ్ళు తెరవలేదు. కొద్దిగా ధైర్యం చేసి మానస తలను తన గుండెల దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచింది. ఏదో తెలియని భయం, ఉద్వేగం, హాయి, ఆ స్పర్శలోని తీయదనం మానసను అతని నుండి దూరంగా జరపలేకపోయాయి. ఏంటి అంది చాలా నిదానంగా. ఇటు చూడు అన్నాడు మానస తలని పైకెత్తి. అతను చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. మానస అతని మొహం వైపే చూస్తూ ఉండిపోయింది. అతను మానస పెదాల్ని అందుకున్నాడు. మానస వెంటనే అతని తోసేయాలనుకుంది, కానీ ఆ పని చేయలేకపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఏ మగాడి స్పర్శ తగిలిని తన శరీరం ఈరోజు అర్జున్ స్పర్శతో పులకించినట్టు అనిపించింది మానసకి. అతని ముద్దులోని మాధుర్యం మానసను మత్తులోకి దించింది. పెదాలతో మొదలైన అతని స్పర్శ తన శరీరంలోని అణువణువును పులకింపజేస్తుంటే హాయిగా ఆనందంగా తన కన్యత్వాన్ని అతనికి అర్పించింది మానస. అలసిపోయిన శరీరాలు రెండూ సేరదీరుతున్నాయి. మానస అన్నాడు అర్జున్ మానస చేతిని గట్టిగా పట్టుకుని. నగ్నంగా ఉన్న తన శరీరాన్ని దుప్పటితో కప్పుకొని సిగ్గుగా చూసింది అర్జున్ వైపు. ఐఆమ్ సారీ అన్నాడు. మానస అతనికి దగ్గరగా జరిగి అతన్ని అల్లుకుపోయింది. నా మీద కోపంగా లేదా అన్నాడు మానసని గుండెలకి హత్తుకుని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.